అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సుమారు 2 లక్షల మంది విదేశీయుల వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారం కోసం అమెరికాకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందటానికి దరఖాస్తు చేసుకునే వారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2016 నుంచి 2026 మధ్య జారీ చేసిన B1, B2 వీసాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇదే జరిగితే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసాల రద్దుగా నిలిచే అవకాశం ఉంది. ఈ విషయంపై మరికొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. స్వల్పకాలిక సందర్శకులమని చెప్పి అమెరికాకు వచ్చే కొందరు విదేశీయులు ఆ తర్వాత ఇక్కడే శాశ్వతంగా ఉండేందుకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగట్ పేర్కొన్నారు. అటువంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలను గుర్తించి రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పరిధిలోకి వచ్చే వ్యక్తులను గుర్తించడానికి యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్టేట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. అయితే ఈ వీసాల రద్దు చేసినప్పటికీ వారిని తక్షణమే దేశం నుంచి బహిష్కరించబోరని పునర్వర్గీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా వ్యాపార ప్రయాణాల కోసం B1 వీసాలు జారీ చేస్తారు. పర్యాటకం, కుటుంబ సందర్శనలు, వైద్య చికిత్సల కోసం B2 వీసాలు జారీ చేస్తారు. మరోవైపు దేశంలో ఆశ్రయం కోరడానికి ముందే కొంతమంది విదేశీయులు పర్యాటక, వ్యాపార వీసాలను ఉపయోగించి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లౌండ్ ఆరోపించారు. వలసల చట్టాన్ని తప్పించుకోవటానికి ఆశ్రయం అనేది ఒక లొసుగుగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలను అడ్డుకోవాలంటే వీసా తనిఖీలు కఠినతరం చేయటం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలను కోరటం, వీసా బౌండ్లు వంటి చర్యలు తీసుకోవటం అవసరమన్నారు.